Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇవాళ కొంచెం డిఫరెంట్గా నైట్ సెల్ఫ్ కేర్ చూపిస్తాను. ఇది సీజనల్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. వింటర్స్లో నైట్ టైం ఎక్కువ ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్ తాగడానికి ఇష్టపడతాను. నిద్రపోయే ముందు వామ్ వాటర్ తాగితే మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావు, డైజెషన్ కూడా బాగా అవుతుంది. స్కిన్ కేర్ అంటే నేను వేరే నైట్ క్రీమ్స్ లాగా అప్లై చేయకుండా ఓన్లీ అండర్ ఐ క్రీమ్ మాత్రమే యూస్ చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు నేను ప్రస్తుతం ట్రై చేస్తుంది పిల్గ్రిమ్ వాళ్ళది. ఇంతకుముందు బయోటిక్ కూడా నేను యూస్ చేశాను. అంటే ఒక క్రీమ్తో నేను స్టిక్ ఆన్ అవ్వలేదు, బికాజ్ ఇది కన్సిస్టెంట్గా అయితే యూస్ చేయను. సమ్మర్లో అస్సలు వాడను, ఓన్లీ వింటర్స్లోనే ఐ క్రీమ్ అనేది యూస్ చేస్తూ ఉంటా. అండర్ ఐ క్రీమ్ ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇవేవి కూడా స్పాన్సర్డ్ కాదు, నేను జస్ట్ యూస్ చేస్తున్నానని చెప్పి షేర్ చేస్తున్నాను. దీనివల్ల నా గుడ్ రిజల్ట్ వచ్చిందా అంటే నాకైతే ఏ క్రీమ్ అయినా సరే నా సెన్సిటివ్ స్కిన్ మీద ఒకేలాగా అనిపిస్తుంది. వీక్లీ 2 to 3 టైమ్స్ ఐ క్రీమ్ అప్లై చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. మాకు ఇక్కడ చలి ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్ నవంబర్ నుంచి మొదలైంది. అప్పటి నుండి కూడా ఇది ఆన్ అండ్ ఆఫ్గా అప్లై చేస్తూ ఉన్నాను. డిసెంబర్ అంటే ఇంకా బాగా చల్లగా ఉంటుంది కదా, సో వీక్లీ కంపల్సరీ 2 to 3 టైమ్స్ వాడుతున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి వర్కౌట్ క్లోత్స్లోకి చేంజ్ అవుతున్నాను. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాయిస్ వాచ్ యూస్ చేస్తున్నా అని, సో అది కూడా తీసి పెట్టుకున్నా. యాక్చువల్లీ నాకు అలవాట్లేదు కదా, నిన్నైతే పెట్టుకోవటమే మర్చిపోయాను అనమాట. ఈ మధ్య కషాయాలు అసలు తీసుకోవడమే మానేశాను. సరే ఒక క్లెన్స్ లాగా ఉంటుంది అండ్ బ్రీదింగ్కి కూడా మంచిది కదా అని చెప్పి తమలపాకు కషాయం పెట్టుకుంటున్నాను. ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి మన వ్యూవర్స్ చాలామంది ట్రై చేసి బాగుంది అని చెప్పిన రెసిపీ అనమాట. చాలా సింపుల్గా చేసుకునే మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ శాండ్విచ్. ప్రీవియస్గా ఈ రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను, అందుకని వ్లాగ్తో కంటిన్యూ చేసేస్తా. ఇప్పుడు వంట చేసుకుంటూ తమలపాకు కషాయం కూడా తాగుతున్నా. కషాయానికి అండ్ కాఫీ ఆర్ బ్రేక్ఫాస్ట్ టైంకి గ్యాప్ ఉంటే కషాయం బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కాబట్టి 13-hour విండో పెట్టుకున్నాను. 7-7:30 మధ్యలో డిన్నర్ ఫినిష్ చేసేస్తే నైట్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 or 8కి నేను తినటం అనేది స్టార్ట్ చేస్తున్నా. ఒక 1/2 hour అటు ఇటు అవుతుంది. ఇదంతా కూడా హెల్త్ మెయింటెనెన్స్కే. నేనైతే స్ట్రిక్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లైక్ వెయిట్ లాస్ అట్లా అయితే నేను చూసుకోవటం లేదు. బాగా తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 14-hour విండోతో స్టార్ట్ చేసి 16 hours పెంచుకోవాలన్నమాట. అంటే ఫాస్టింగ్ వచ్చేసరికి మనం 16 hours ఖచ్చితంగా చేయాలి, నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. అట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అని అంటారు. సిద్ధుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూనే మా హస్బెండ్కి కాఫీ కూడా మిక్స్ చేస్తున్నాను. బయట చల్లగా ఉన్నప్పుడు లోపల ఆ కాఫీ స్మెల్ భలే అపెటైజింగ్గా ఉంటుంది. ఒక లైక్ వేకప్ కాల్ లాగా అనిపిస్తుంది అనమాట. శాండ్విచ్ కోసము మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేశా కదా, అవి చల్లారటానికి పక్కన పెట్టేసి మా కోసం లంచ్లోకి గోచిక్కుడుకాయ కూర చేయాలి. అందుకు గోచిక్కుడుకాయలు సాల్ట్ వాటర్లో వేస్తున్నాను. నైటే ఎండ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో క్లీనింగ్ పని అయితే లేదు నాకు, జస్ట్ వాష్ చేయాలన్నమాట. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వాష్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేసి అందులో నీళ్లు పోసేసి ఒక 5 minutes పక్కన పెట్టేస్తా. మరీ ఎక్కువసేపు కూడా ఏ వెజిటబుల్ సోక్ చేయకూడదు, అవి వాటర్ పీల్చేసుకొని ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇది జస్ట్ ఏంటంటే పైన ఏదైనా డర్ట్ ఉంటే బ్యాక్టీరియా ఉంటే రిమూవ్ చేయడానికి. శాండ్విచ్ కోసము మష్రూమ్ చల్లారుతూ ఉంది. ఈలోపు రాగి దోశ చేద్దాము అని రాగి పిండి కలుపుతున్నా అనమాట. దోశ పిండిలో రాగి పిండి కొద్దిగా యాడ్ చేస్తాను, వాటర్ కూడా కలుపుతాను. ఈ విధంగా రాగి దోశలు ప్రిపేర్ చేయటం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది.
రాగులు నానబెట్టి వాటిని ఫర్మెంట్ చేయాలి అని అంటే ఆ ఫర్మెంటింగ్ టైం ఒక్కొక్కసారి దాటిపోయి పిండి పాడైపోయేది అనమాట. ఇంతకుముందు గోరుచిక్కుడుకాయలు కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా శాండ్విచ్ మేకర్ చూసిన ప్రతిసారి తీసుకుందాము అని అనిపిస్తుంది. కానీ నేను చేసే 1 or 2 వెరైటీస్కి అవసరం లేదు అని చెప్పేసి ఇట్లా ప్యాన్ మీదే చేస్తూ ఉంటాను. కొంచెం చీజ్ అది మెల్ట్ అవ్వడానికి పైన బరువు పెట్టాలి కదా, అందుకని రోల్ పెట్టేస్తా. చూడండి శాండ్విచెస్ అయితే చక్కగా వస్తాయి, విడిపోవు. ఎందుకంటే మనకి చీజ్ మెల్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. చీజ్ మెల్ట్ అయితే కింద స్లైస్కి కూడా చక్కగా ఆ చీజ్ అంటుకొని లోపల స్టఫింగ్ అంతా కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. శాండ్విచ్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకొని బాక్స్ ప్యాక్ చేసుకోవచ్చు. వేడిగా శాండ్విచ్ పెట్టాము అని అంటే బ్రెడ్ మెత్తగా అయిపోతుంది. శాండ్విచ్కి సెపరేట్గా ర్యాపింగ్ పేపర్స్ కానీ బ్రౌన్ పేపర్ కానీ దొరుకుతుంది. సో అదొకటి లేయర్ లాగా కింద బాక్స్లో పెట్టేసి దాని మీద బ్రెడ్ పెట్టచ్చు. రాగిపిండితో దోశ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. పాత దోశ పిండిలో నేను రాగిపిండి కలిపా కదా, అంటే పొడిపిండి కలిపాను కదా. ఫస్ట్ వాటర్ కలిపినప్పుడు పల్చగానే ఉంటుంది. కొంచెంసేపు ఆగిన తర్వాత అది కొద్దిగా గట్టిపడుతుంది. అప్పుడు దోశలు వేసుకోవటం కష్టము. ఒకవేళ వేసినా సరే ప్యాన్ మీద చుట్టుకుపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే ముందుగానే పొడిపిండి కలుపుకున్నప్పుడు వాటర్ కలిపేసి ఒక 5-10 minutes పక్కన ఉంచేసి దోశ పోసుకునే ముందు మన రైట్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే మనం డైలీ దోశ వేస్తూ ఉంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా పల్చగా ఉన్నా సరే బాగానే వస్తాయి అన్నమాట రాగి దోశలు. అలా అని చెప్పి బాగా వాటర్లాగా మజ్జిగలాగా కూడా చేయొద్దు, అస్సలు రావు. రాగులు నానబెట్టి మినపప్పు నానబెట్టి చేస్తూ ఉంటారు. అలా నాకేంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది. ఫర్మెంటింగ్ టైం అనేది నాకు అస్సలు గుర్తుండదు అండ్ తెలియదు కూడా. చాలాసార్లు అలా చేశాను, పిండి పాడైపోయింది. ఎన్ని రెసిపీస్ చెక్ చేసినా సరే అదే అవుతుందని చెప్పి పాత దోశ పిండిలో చక్కగా ఇట్లాగా రాగి పిండి కలిపేసి చేస్తూ ఉంటా. సేమ్ ఈ విధంగానే జొన్న పిండి కూడా చేస్తూ ఉంటాను. జొన్న పిండి యాడ్ చేసి జొన్న దోశలు చేస్తూ ఉంటా. నాకు ఇదే చాలా సింపుల్గా అనిపించింది. మనకి ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ అని దొరుకుతున్నాయి కదా బయట. లైక్ నాకు అనిపిస్తుంది అనమాట, వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని చెప్పి. మార్నింగ్ దేవుడి పాటలు పెట్టుకొని విన్న తర్వాత మంచి ఇళయరాజా పాటలు పెట్టుకుంటే ఈ వెదర్కి చాలా యాప్ట్గా ఉంటుంది. ఏదో మా చెన్నైలో ఊటీలో ఉన్నట్టు లేకపోయినా సరే కొంచెం ఇళయరాజా పాటలు వింటూ కిటికీలోంచి కొద్దిగా పొగమంచం చూస్తూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మైండ్కి చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏవో పెద్ద పెద్ద కోరికలు అయితే నిజంగా నాకు ఉండవండి. ఇవే లిటిల్ జాయ్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇట్లా డైలీ చేసుకునే వర్క్ని ఎంజాయ్ చేస్తూ మన సరౌండింగ్స్ని కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఆ ఉన్న వాటిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే నిజంగా అంతకన్నా కంటెంటెడ్ లైఫ్ ఇంకొకటి ఉండదు అని అనిపిస్తుంది అనమాట నాకు. రేపేం జరుగుతుంది, రేపేం చేయాలి అని చెప్పి ఈ ప్రెజెంట్ని అయితే స్పాయిల్ చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఒకప్పుడు నేను అలా ఆలోచించేదాన్ని, కానీ నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత టైం వేస్ట్ చేశానో అని అనిపిస్తుంది అనమాట. అందుకనే అవన్నీ మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా మాత్రం నేను ప్రెజెంట్ని ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకున్నాను. ఇవాళ ఎందుకో ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేసి చెప్పాలని అనిపించింది. మన ఛానల్ని కాలేజ్ స్టూడెంట్స్ అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట ఈ విషయాలన్నీ కూడా. ప్రజెంట్ని మనం ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు. రేపటి గురించి ఆలోచించుకుంటూనే ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి. అంటే 70% ప్రజెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే రేపటి మీద ఒక 30% పెట్టుకొని మనం ఆలోచించుకోవడంలో తప్పులేదు కదా. మీతో కబుర్లు చెప్తూ ఉంటే చిక్కుడుకాయలు కట్ చేయటం కూడా అయిపోయింది. కుక్కర్లో గోరుచిక్కుడుకాయలని స్టీమ్ చేస్తాయి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ చిల్లుల గిన్నెని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేయాలి, మూత పెట్టకూడదు. ఆ తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పైన వెయిట్ పెట్టేసి ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ రానివ్వాలి. గోరుచిక్కుడుకాయలు బాగా ముదురుగా ఉన్నాయి కాబట్టి నేను వెయిట్ పెట్టాను. అవి స్టీమ్ అయ్యేలోపు నేను కొంచెం టీవీ చూడటము అండ్ కాఫీ తాగటం చేస్తా. ఆ చిన్న గ్లాస్ వచ్చేసరికేమో మా మేడ్కి కలిపాను, ఈ గ్లాస్ వచ్చేసరికేమో నాది. అండ్ ఇప్పుడు టీవీ చూస్తూ చక్కగా థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకోవాలి.
అండ్ వీడియోకి టైటిల్ పెట్టాలి. ఈ పనులన్నీ మార్నింగ్ ఉంటాయన్నమాట. అప్లోడ్ చేయటం అదంతా నేను నైటే అప్లోడ్ చేసేస్తా. అదిగోండి పెరుగు అవెన్లో పెట్టాను. మన సబ్స్క్రైబర్సే చెప్పారనమాట, అవెన్లో పెట్టండి బాగా తోడుకుంటాయి అని. సో ఇది కన్వీనియంట్గా ఉందని ఇట్లా చేసేస్తున్నాను డైలీ. బాగా తోడుకుంటుంది. అండ్ ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి, మకర జ్యోతికి మకర విలక్ అంటే దీపం అనమాట. ఆ రెండిటికి తేడా మన నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. గోచిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత స్టీమ్ చేసి పెట్టుకున్న గోచిక్కుడుకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. గోచిక్కుడుకాయలు యాడ్ చేసిన వెంటనే మనం కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. గోచిక్కుడుకాయలు స్టీమ్ చేసాం కాబట్టి పసరవాసనంతా పోయి చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటము చాలా సింపుల్ అనమాట. ఎక్కువ టైం అయితే పట్టదు మనకి. జస్ట్ సిమ్లో కానీ మీడియంలో కానీ ఒక 5 minutes పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం లేకపోతే మామూలుగా కారము, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కావాలంటే తాలింపులో ఫస్ట్లోనే వేసుకోవచ్చు. కొబ్బరికారం ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది సెపరేట్గా ఒక వీడియో చేసి ఉంచాను. తప్పకుండా లింక్ని డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. కూరల్లోకి అంటే మెయిన్ చిక్కుడుకాయ కూరల్లోకి కొబ్బరికారం చాలా బాగుంటుంది. ఇవాళ గోచిక్కుడుకాయ ఫ్రైతో పాటు మామిడికాయ పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది రెగ్యులర్గా ఎప్పుడు చూపిస్తానే ఉన్నా కాబట్టి ప్రస్తుతం అయితే ఫుల్ రెసిపీ చూపించట్లేదు. వీటితో పాటు ఇవాళ పండుమిరపకాయ పచ్చడి కూడా తాలింపు వేస్తున్నాను. తాలింపులో ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొద్దిగా మెంతిపిండి వీటితో తాలింపు పెట్టుకొని ఒక 2 daysకి సరిపడా పండుమిరపకాయ పచ్చడిని ఈ తాలింపులో కలుపుకుంటున్నాను. 2 daysకి సరిపడానే ఎందుకు అని అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి రుచే వేరనమాట. అంటే మా అత్తగారు నాకు ఇలా అలవాటు చేశారు. బాగా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు ఒక చిన్న జాడీలో పెట్టుకున్నాను. పండగ వస్తుంది కదా, మా మెయిడ్ మార్నింగే డిషెస్తో పాటు కొన్ని ఇతర సామాన్లు కడిగింది. చింతపండు, ఉప్పు వేసి కడిగిందనమాట. చాలా నీట్గా వచ్చాయి. ఇంకా మిగతావి దేవుడి బొమ్మలు అవన్నీ అయితే నేనే కడుక్కుంటాను. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కలిసి విజయవాడలో అరిసెలు వండుతున్నారు. ఎంత సందడిగా ఉందంటే ఇవాళ అసలు మార్నింగ్ నుంచి కాన్ఫరెన్స్ కాల్ నడుస్తూనే ఉంది. సిద్ధు వెళ్ళిన తర్వాత ఐ థింక్ 8:30కి అట్లాగా వీళ్ళు కాల్ చేశారనమాట మా చెల్లి వాళ్ళు. అప్పటి నుండి మధ్యాహ్నం 11:30 దాకా మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. అక్కడ వాళ్ళు వీడియో కాల్లో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరో ఒకళ్ళు నాకేమో వీడియోస్ పంపిస్తూ ఉన్నారనమాట మార్నింగ్ నుండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో అరిసెలది ఒక షార్ట్ చేసి కూడా పోస్ట్ చేశాను. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఆ షార్ట్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇవాళ స్నాక్స్కి లోంగన్ ఫ్రూట్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఉంచాను. లోంగన్ ఫ్రూట్ ఏమో వాష్ చేసేసి ఉంచాను అనమాట. ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. నేను, సిద్ధు, మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళని తింటాము ఇవి. అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా అనుకుంటున్నాను ఈవినింగ్ బాగా చల్లగా ఉంటే ఆరెంజ్ జ్యూస్ అయితే తీయను. మధ్యాహ్నము కాల్ అయిపోయిన తర్వాత కొంతసేపు టీవీ చూస్తూ ఉన్నా అనమాట. పెంట్ హౌస్ చూస్తున్నాను కదా, ఇంకా ఇప్పుడు ఇది కంటిన్యూ చేసిన 3rd సీజన్కి వచ్చాను. నాకైతే 3rd సీజన్ చాలా బోర్ అనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయ పప్పు, గోచిక్కుడుకాయ, కొబ్బరి కారము అండ్ కొద్దిగా పండుమిరపకాయ పచ్చడి అనమాట. అప్పుడే తాలింపు వేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పండుమిరపకాయ పచ్చడి ఉంటే ఒకవేళ తాలింపు వేసిందైనా సరే కొద్దిగా అయినా సరే ఫ్రెష్గా తాలింపు వేసుకొని ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. అమ్మ వాళ్ళు ఇవాళ అరిసెలు చేస్తున్నారనమాట. భలే ఫన్ ఉంది అసలు. పొద్దుటి నుంచి కూడా మేము చాలాసేపు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మా పెద్ద పిన్ అంతా చూపిస్తూ ఉందన్నమాట. లైక్ అసలు మనసంతా విజయవాడలోనే ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరూ చక్క దగ్గర కూర్చొని అరిసెలు చేస్తూ ఉన్నారు. యూజువల్గా మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, సో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ అలా గ్యాదర్ అయ్యి వంటలు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మా కజిన్స్ మేము అందరూ బాగా మిస్ అవుతున్నాము. సో పొద్దున కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసుకొని అందరం కూడా పెద్దమ్మోళ్ళు, పిన్ని వాళ్ళ, అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంతా చూస్తూ ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది అదంతా చూసి. అసలు వెంటనే విజయవాడ వెళ్ళిపోవాలనిపించింది అనమాట.
ఈసారి బాగా ట్రావెల్ ఎక్కువ ఉందని చెప్పి నేను వెళ్ళలేదు, కానీ లేదంటే ఖచ్చితంగా నేను వెళ్ళేదాన్ని. అసలు చూసారు కదా ఎట్లా ఎవ్రీ మంత్ నేను ట్రావెల్ చేస్తా ఉన్నా. మా అమ్మ అక్కడికి అన్నదనమాట, నువ్వు విజయవాడ రావచ్చు కదా సంక్రాంతికి అని. ఈసారి అయితే ఎందుకో నేను చెన్నైలోనే ఉంటాను అని చెప్పాను. ఇవాళ ఇది మిక్స్ చేస్తున్నా. యూజువల్గా ఈవినింగ్ టీ తాగుతాం కదా, అయితే ఇది బీన్లీ కాఫీ తాగాలి అని అనిపించింది. చల్లగా ఉంది, ఇంకా మహా అయితే ఈ వెదర్ను ఒక 1 month ఎంజాయ్ చేస్తానేమో. ఇంకా రథసప్తమి వచ్చిన దగ్గర నుంచి బాగా వేడి పెరిగిపోతుంది కదా, సో అందుకని చెప్పి మంచి కూల్ వెదర్లో నా ఇష్టమైన కాఫీ ఒకటే ఎంజాయ్ చేస్తాను. ఇంకొక విషయం అండి, మన వ్యూవర్ ఒకరు నిన్న నా స్కిన్ కేర్ అడిగారు. నేను అసలు ఇప్పుడు వింటర్ కదా, ఇంట్లో ఉన్నప్పుడు అంటే నేను బయటకు వెళ్ళే పని లేదు, సో కాంపాక్ట్ ఏది అప్లై చేసే పని లేదు కదా, సో నేను ఏం అప్లై చేసుకోవాలి ఆ ఫేస్కి. జస్ట్ ఐబ్రో పౌడర్ అప్లై చేశాను, లిప్స్టిక్ వేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఫేస్కి అయితే గట్టిగా రబ్ చేసి చూపిస్తున్నాను. ఏమీ లేదు, నేను అసలు ఏం అప్లై చేయలేదు అనమాట. ఒకసారి చూడండి మీరు, ఏమీ లేదు, నేను ఏం అప్లై చేయలే. ఇంట్లో ఉన్నప్పుడు మనము అసలు ఏమి అప్లై చేయకుండా వదిలేస్తే న్యాచురల్ ఆయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా షైన్ వస్తుంది అనమాట ఫేస్కి. అది యాక్చువల్లీ మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది, చాలా మంచిది కూడా. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి కొన్ని డ్రై ఏరియాస్ ఉంటాయి, అంటే లైక్ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర అట్లా. అవి ఫస్ట్ ఇనిషియల్గా డ్రై అనిపించిన మనకి ఒక 3-4 daysకి మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఉన్నాం అనుకోండి, అది కవర్ అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే మనం ఏదైనా లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి కాంపాక్ట్ కానీ లూజ్ పౌడర్ కానీ ఏది అప్లై చేయకుండా వదిలేసేయాలన్నమాట. అలా చేసినట్లయితే న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఫేస్లోంచి చక్కగా స్కిన్లోంచి బయటకు వచ్చి మనకి మంచి షైన్ అనేది ఉంటుంది. అది వింటర్లో యాక్చువల్లీ చాలా మంచిది. నేను ఏం చేస్తానంటే దీపావళి దగ్గర నుంచి కూడా గుర్తున్నప్పుడు లేదా ఎవ్రీ 10 daysకి ఒకసారి నువ్వుల నూనె రాసుకొని శనగపిండితో స్నానం చేస్తున్నాను. సో నేను అదొక్కటే కేర్ తీసుకుంటున్నా. అది ఇప్పుడు నేను చెప్పిన నా ఫేస్కి వర్క్ అయింది, కానీ నా లెగ్స్ అండ్ హ్యాండ్స్కి అయితే నాకు అది వర్క్ అవ్వట్లేదు. దానికి మాత్రం నేను చక్కగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. మా హస్బెండ్కి నాకు హేజల్నట్ కాఫీ కలుపుతున్నాను, సిద్ధుకేమో పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా కన్సర్న్ చూపిస్తున్నారు, సిద్ధుకి అస్సలు కాఫీ ఇవ్వద్దండి, మంచిది కాదు అని. యాక్చువల్లీ నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారనమాట. సో అందుకని చెప్పి అట్లీస్ట్ అట్లా కన్సర్న్ చూపిస్తున్నందుకైనా ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఒక్కొక్కసారి ఆ పాయింట్లో అనిపిస్తుంది నాకు. అంటే చూడండి, ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, లేదా కజిన్స్ గుర్తు చేస్తూ ఉంటారు కదా, ఇలా చెయ్యాలి చెయ్యొద్దు అని. సో అప్పుడు మనకి కొంచెం స్ట్రైక్ అవుతుంది అనమాట, ఓకే కొన్ని రోజులు స్టాప్ చేద్దాం, లేకపోతే చేయకుండా ఉంటే బెటర్ కదా అని. ఇవాళ ముగ్గు చూద్దాము. ఇది వచ్చేసరికి మనము లైన్స్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. 6 sets వస్తాయి, 4 lines ఈచ్ అనమాట. ఈ ముగ్గు పేరు పులిగోరు ముగ్గు అంట. మా చెల్లి ఇవాళ ఇది ట్రై చేశాను పేపర్ మీద అని చెప్పి నాకు ఫోటో పంపిస్తే నేను కూడా అది కాపీ చేశాను. ఇది ఇలా చూడటానికి కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ డ్రా చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంది. మనము 4 setsతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంట. ఈజీగా అనిపించింది, ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఎగ్జాక్ట్ ఇంటర్సెక్షన్ అయితే ఇలా వస్తుంది అనమాట, మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఇది నేను ట్రై చేశాను కాబట్టి అంత నీట్గా అయితే లేదు, మనం జాగ్రత్తగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మార్నింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, బోల్డ్ అని బాటిల్స్ బయటకు వచ్చాయి. అంటే లాస్ట్లో 1 spoon ఉన్న పచ్చడి, లేకపోతే కొద్దిగా సాస్, ఏదో ఒకటి అలా కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా, కొంచెం అల్లం పేస్ట్ అట్లా. ఇంకా అవన్నీ కూడా డిస్కార్డ్ చేసేసా. మొత్తానికైతే ఒక 6-7 బాటిల్స్ ఖాళీ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో బోల్డ్ అంత ప్లేస్ కూడా వచ్చింది. అవన్నీ మెయిడ్కి వేశాను. అంటే నేను కూడా కొంచెం ప్రీ వాష్ లాగా చేసేసి పెట్టాను అనమాట సింక్లో. మా మెయిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుంది కదా, ఇంకప్పుడు అసలు పచ్చడి స్మెల్ అనేది రాదు. యూజువల్గా బాటిల్స్ మనం ఎంత వాష్ చేసినా సరే, ఎంత డ్రై చేసినా కొంచెం పచ్చడి స్మెల్ అయినా ఉంటుంది. అలాంటి టైంలో మనం వెనిగర్ అండ్ వాటర్ సొల్యూషన్తో క్లీన్ చేస్తే కూడా ఆ స్మెల్ అనేది పోతుంది. లలితా సహస్రనామ పారాయణంలో ఇవాళ 28th day కంప్లీట్ చేసుకున్నాను. 40 days పారాయణం కదా, 28 days కంప్లీట్ చేసుకున్నా. సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.